ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు, శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనైనా మాతో ఎంతగానో మాట్లాడి నా ప్రభు విజ్ఞాపన ప్రార్థనలకు వచ్చి ఉన్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు నైనా. పోయిన నెలంతా మమ్మల్ని కాచి కాపాడి నా ప్రభువా, ఇదిగో 15 నెలలేక నా ప్రభు అడుగుపెట్టి ఉండగానైనా ఆయా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నింపమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నెలంతట్లో కూడా నాయన మమ్మల్ని కాచి కాపాడమని అడుగుతున్నాం ప్రభా. నీ దీవెనలు మా మీద ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. అయా ఇదిగో నా ప్రభా, ఈ నెలలో ఇదిగో నాయన మొదటి ఆదివారం నా ప్రభా, నాయన ఇదిగో నా తండ్రి, నీ బల కార్యక్రమం ఉంటుంది నాయన. ఆ బల కార్యక్రమంలో మేమందరం పాలు పంపులు పొందుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరమునైనా ఇదిగో నా తండ్రి నాయన, అందరి నాయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నైనా ఇదిగో నాయన తండ్రి, నీ యొక్క నీ బలలో మేము పాలు పంపులు పొందే భాగ్యం దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, జీవితకాలం అంతా నా ప్రభా మేమునైనా అయా నీకు లోబడుటకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ నెలలో నా ప్రభా రెండో శనివారం నా ప్రభా, ఆయా ప్రేయర్ ట్రవల్లో నా తండ్రి ఉపవాస ప్రార్థన కూడిక ఉంటుంది ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, మీ అందరూ నాయన ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ ఇదిగో నా ప్రభు అక్కడ నా తండ్రి వాక్యం చెప్పే నీ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి నెలనైనా మాకు ఎవరో ఒకరు వచ్చి నా తండ్రి అయా నీ దీవెనకరమైన మాటలు మాకు అందిస్తున్నారు ప్రభు. అయా గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి. నాయన ఉపవాస ప్రార్థనలు మాకు ఘనంగా జరిగించమని నాయన మాకు అనేక మేలులు సమకూరుస్తామని నమ్ముచున్నాం ప్రభు. అయా నీకే వందనాలయ్యా. మేము బలం పొందుకున్నట్టుకు నా ప్రభు, మా ప్రేయర్ టవర్లో నా తండ్రి మాకు నా తండ్రి ప్రతి నెలనైనా రెండో శనివారం నా ప్రభు మాకు నా తండ్రి ఉపవాస ప్రార్థన ఉంటుంది తండ్రి. మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయా మా సంఘాలన్నింటిని కూడా నేను బలపరచండి ప్రభు. నీకే వందనాలయ్యా. ఇదిగో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, ప్రతి సంఘం నుంచి నా ప్రభు నేను అక్కడ కూడుకుంటుండగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపలతో బలపరచండి. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ నా ప్రభు ఇంకా నా తండ్రి అనేకమైన గ్రామాలకు, అనేకమైన ప్రదేశాలకు నైనా మీరు నడిపించమని, ఇంకానైనా అంచెలంచెలుగా ఎదిగింప సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరినైనా యుద్ధ వీరులుగా సహాయం దయచేయండి నైనా. యూత్ని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆయా యూత్ నా ప్రభు నాయన నీలోనైనా రగిలింపబడే నైనా మనుషులుగా జీవించండి ప్రభు. ప్రార్థనా వీరులుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా. మా సంఘాలన్నింటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆయా ఇదిగో నా ప్రభు, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పుణ్యనామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నామములందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. ఇప్పటి వరకు నాయన జరిగించినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. అయా మరి ముఖ్యంగా నా తండ్రి, ఈ లోకంలో ప్రభువా నువ్వు తప్ప నాయన అయా మాకెవరు కూడా ప్రభువా అయా మేము ప్రత్యేకగా ఉంచుకొనక నీ యందు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ముందు కొనసాగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నా తండ్రి, ఈ సృష్టి యావత్తును సృష్టించినటువంటి నా గొప్ప దేవ, నీకు మరుగైన విషయాలు ఈ లోకంలో ఏవీ లేవు తండ్రి. అయా మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నావు తండ్రి. అయా నువ్వు ఒక ప్రతీకను మాకు ఏర్పాటు చేసి, తల్లులు, తండ్రి, అలాగనే ప్రభు పిల్లలు అయా అందరూ కూడా ప్రభు నీకు విధేయులుగా ఉండాలని ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వేలాది వందనాలు. లోకం ప్రభు అయా పాపంలో మునిగిపోయి ఉన్నది నాయన. అయా మమ్మల్ని అందరిని కూడా దయతో క్షమించి అయా నీ కృపలో బలపరచమని, మంచి మనస్సునిచ్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభు ఇవ్వబడినటువంటి అంశాన్ని మీ పాసాన్ని తీసుకొస్తున్నాను తండ్రి. అయా ఎంతో ఘోరమైనటువంటి విషయం తండ్రి. నాయన తల్లిదండ్రులు అంటే ప్రభువా ఎంతో నాయన ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ అయా బిడ్డలను సంరక్షిస్తూ ఉండాలి. అలాంటి పాత్రలో ఉన్నటువంటి తండ్రే అయా ఇదిగో తప్పిదం చేసి ఉండగా అయా అట్టి మనస్సు అయా ఇదిగో ఆ తండ్రికి ఎందు నిమిత్తం వచ్చిందో కానీ తెలియదు ప్రభువా. అయా నీ కృపలో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి అయ్యా. ఇటు మనస్సాక్షిని నాయన ఆ తల్లిదండ్రుల్లోంచి తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వందనాలు దేవా.
వారిలో ఉన్నటువంటి ఆ కఠిన హృదయాన్ని, ఆ మోసపరిచే హృదయాన్ని, అయా ఇదిగో ఆ కామపు హృదయాన్ని ఏసునామంలో గద్దించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దూరపరచయ్యా. గాయపడ్డ బిడ్డను కూడా మీ పాసానికి అప్పచెప్పుకుంటున్నాం. బిడ్డను మీరు అరికాలు మొదలుకొని రెండెత్తి వరకు ముట్టి తాకి అయా బిడ్డకి మంచి శక్తిని, బలాన్ని, ఆయుష్నిచ్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇలాగున అయా ఎక్కడెక్కడైతే ప్రభువా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో అటు ప్రదేశాలని, అటు మనుషుల్ని, అటు హృదయాలని మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మీ కృపలో ప్రభువా అటు వారిని మీరు గద్దించండి అయ్యా. అయా అటు వారిని నాయన అలాంటి హృదయాలు వారిలోంచి తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మనుషులుగా మేమే శిక్ష విధించినా అది వ్యర్థమయ్యా. అది ప్రభువా లోకపరంగా ఉండిపోతుందయ్యా. ఆత్మీయంగా మీరు గద్దించండి అయ్యా. ఆత్మీయంగా మీరు శిక్షించండి అయ్యా. మీ కృపలో ఆ బిడ్డలని నాయన నీ పాదసన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. అటు వారిని మీరు ప్రభువా ఆ నాయన శిక్షించి అయా ఇదిగో తిరిగి వారు నాయన పశ్చాత్తాప హృదయంతో నీ పాదసన్నిధికి రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మాకందరికి ఇచ్చి నాయన ఇటు రీతిగా మమ్మల్ని ఆయత్తపరుస్తున్నటువంటి టీం మెంబర్స్ అందరినీ మీ పాదసన్నిధికి అప్పచెప్పుకుంటూ మీ కృపలో బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి నీకు మొరపెట్టుచుండగా నీ కృపను మీరు మాకు దయచేయండి. మా మొరను ఆలకించి మాకు సమాధానమును, నెమ్మదిని మీరు దయచేయండి. వెంకటపాస్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి బిడ్డను తన ప్రభా మాధవీలత వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డను తండ్రి వారికి ఇచ్చిన కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి, స్వస్థపరచండి. రేపు 2వ శనివారం తండ్రి ప్రభా నీ సన్నిధానంకి వచ్చే వారికి తండ్రి ప్రేమ విందును వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉండగా దేవా నీ కృపలో తండ్రి ప్రభా కుటుంబాన్ని దీవించి ఆశ్రమించి సర్వ సమృద్ధిని దయచేయమని ప్రభా ప్రార్థన చేయించున్నామయ్యా. వాళ్ళకి కృపాష్ గారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన తండ్రి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, మీరు పాస్టర్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనతతో ఉండగా బలమును మీరు దయచేయండి తండ్రి. మందులు కానీ అవి చాలా ఖరీదైనవిగా ఉంటున్నాయి. అవి తండ్రి తగిన రేట్లు తండ్రి వచ్చేలాగున అవి చక్కగా నిబ్బడికి సరిపడేలాగున కృప దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి మీరు విడుదల కలుగు చేయండి దేవ. నీ యందు ఆధారపడి ప్రభా నడుస్తూ ఉండగా సర్వ సమృద్ధిని నీ బిడ్డకు మీరు దయచేయమని ప్రభా ప్రార్థన చేయుచున్నామయ్యా. అదేవిధంగా మాధవి సిస్టర్ల బాబును మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హాస్టల్లో తను చదువుతూ ఇంటికి వచ్చి ఉండగా తండ్రి తనకు శరీరంలో ఉన్న తండ్రి ప్రభా ప్రతి విధమైన తండ్రి పురుగును మీరు తీసివేసి ఆ జిలంతా కూడా తండ్రి ప్రభా తగ్గిపోవులాగా నీ కృప మీరు దయచేయండి. పరిపూర్ణమైన స్వస్థతను, నెమ్మదిని మీరు దయచేయమని ప్రభా ప్రార్థన చేయుచున్నామయ్యా దేవా. అదే విధంగా ఇక టెట్ పరీక్షలు జరుగుతూ ఉండగా నీ కృప మీరు దయచేయండి. అనేక మంది తండ్రి నిరుద్యోగులు డిఎస్సి కొరకు ఈ టెట్ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. వారికి భవిష్యత్తు తండ్రి ప్రభా ఎంతగానో దాని మీద ఆధారపడి ఉండగా దేవా మా యొక్క తండ్రి ప్రేటింలో ఉన్న భారతీయ సిస్టర్, వినూప సిస్టర్, అదేవిధంగా స్వరూప సిస్టర్ వీరందరూ కూడా సిద్ధపడుతూ ఉండగా తండ్రి ప్రభా దేవ నీ కృపను నీ బిడ్డలకు మంచి మార్కులు తండ్రి ప్రభా వచ్చేలాగున నీ కృపను మీరు దయచేయమని దేవా ప్రార్థన చేయుచున్నామయ్యా. ఇంకనూ తండ్రి ప్రభా మా ప్రేటంలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రత్యేకంగా వీరిని జ్ఞాపకం చేసుకుని శనివారం జరగబోయే ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడిని మీరు జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డకు స్వస్థతను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఉన్నా
మంతనే దేవునుడియో ప్రభునేసు క్రీస్తునుడియో పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో పాల్గొన్న వారికి ఏ అంశాల కొరకైతే ప్రార్థన చేసామో ఆ అంశాలన్నిటిలో దేవుడు సమాధానం నెమ్మదిని కలుగు చేయను గాక. ఆమేన్. ఆమేన్. Amen.